సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. అబ్బా 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 ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. ఏం డ్రైవర్ బాబు, కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు, మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానికా? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు. వంటవాడి రేంజ్ లోనే ఉండు. రే, నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. వంటటానికి టచ్ రా, టైటానిక్ టైటానిక్. ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరేని నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, వంపు సొంపుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో, అచ్చం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, బాణం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. మా వాడిని కుట్టడం నీ దండక వాపి నన్ను రక్షించు నాయన. దాళ్ళు కొట్ట మానేసి బ్యాగులు కొట్ట మొదలెట్టావా? ఉండు, పోలీసులు పిలిపించి నీ చెత్తాకిత్తాను భయపెట్టకమ్మా. నా పేష అంట, నేను దొంగని కాదు, నా బొంద కాదు. కావాలంటే చూడు, సరస్వతి పుత్రుణ్ణి, సంగీత విద్వాంసుణ్ణి. అవును, సూర్య రికార్డింగ్ కంపెనీ సంగీత పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని మేము ఈ నాటకం ఆడాం. మీకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి మీ మెప్పు పొందాలని ప్రయత్నించాం. కానీ మా ప్లాన్ తిరగబడింది. మీరు మా వాడిని చితకబాదారు. రండమ్మా రండి, మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు, కుడికాయలు పెట్టి రండమ్మా. నీలా, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోనియం అయితే ఇతను తబలా. ఏం తబలో ఏంటోనమ్మా, ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా, సారీ, ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్ తో పడేయాలని, మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీలా, అటు చూడు, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్సు, డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అల్వేలమంగ, రైట్ పద్మావతి, ఇద్దరు భార్యలు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీలా, అటు చూడు, దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభామ. వాహనము ఆవు. షో, ఆవు అనకూడదు,
గువ్వు అనాలి. చెప్పలేసుకోండి. వేసుకుంటా. ఏమండి ఆయన లీలలే లీలలో. అవునవును, ఆయన లీలలే లీలలు. ఇదిగో అటు చూడు, హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు 2 భార్యలు, ఎంతో అన్యూన్యంగా ఉంటారు. కలిసి మెలిసి, నెత్తిన గంగ, పక్కన పార్వతీ, వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో నంది ఎద్దులాగుంటాను, చెప్పలేసుకుంటానమ్మా. ఏమండి ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన 2 భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు, హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి 2 భార్యలు, వల్లి దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ 2 భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసులు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కరా, అయ్యో ఏమైంది కెప్టెన్, ఎందుకు అలా గావు కక్క పెట్టావు? గావుకే కాదు బిళహరి, బ్రహ్మాండమైన కలొచ్చింది. కల్లో నేను బిర్యానీ తిన్నట్టు ఏమైనా కనిపించిందా? అమ్మా, ఈ బ్రహ్మాండమైన బిల్డింగ్ లో, బ్రహ్మాండమైన రేకుల షెడ్ లో బ్రహ్మాండంగా అడ్డుకుంటున్నాం. మనకు కూడా బ్రహ్మాండమైన కల రావడం ఏంటి కెప్టెన్? నోరు మూయండ్రా. ఆ అందమైన కలలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇస్తున్నావు. అదరహో అనిపించేటట్టు పాట పాడుతున్నాను. ఆ పాట విని ప్రేక్షకులు ఈలలు, గోలలు, చప్పట్లు, వన్స్ మోర్లు, ఆడపిల్లలు చుట్టూ చేరి ఆటోగ్రాఫ్లు కూడా అడిగారు. ఆటోగ్రాఫ్లా? మన బ్రతుకి 3 నెలల నుంచి ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. ఆటోగ్రాఫ్లేట. వాయిద్యాలు వాయిదా పద్ధతి మీద తెచ్చి అయింది. ఇంతవరకు ఒక వాయిదా కట్టలేదు. బట్టలు కొట్లు వేసిన అప్పు, ఆ అప్పు వడ్డీ కూడా కట్టలేదు. సెకండ్ నెలలో కూడా డొక్కు గారికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. ఆ విషయం ఎలా ఉంచు, 6 నెలల నుంచి షెడ్కి అద్దె కట్టలేదు. మా ట్రూప్ మేనేజర్ బిళహరి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వెంటనే నువ్వేదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయకపోతే తినటానికి ఎలాగూ లేదు, రేపటి నుంచి ఉండటానికి కూడా ఏముండదు. నన్నంత తక్కువగా అంచనా కెప్టెన్. అడ్డదారి తొక్కైనా సరే, ఎవడి ప్రోగ్రాం చెడగొట్టైనా సరే మనం నిలబడేటట్టు చేస్తాను. లేకపోతే రేపటి నుంచి నన్ను బిట్రగుంట బిళహరి అని పిలవద్దు. ఒట్టి బిళహరి అని పిలవనా? నీ ఇష్టం వచ్చినట్టు పిలువు బాబు. బాగా ఆకలేసింది, కొంచెం టిఫిన్ పెట్టిస్తావా? టిఫినా? తినడానికి కంచాలు, మంచాలు, గ్లాసులు, కుర్చీలు తప్ప మరేం లేవు. మన బతుకు టిఫిన్ ఒకటి. అందుకే కొంచెం కొంచెంగా మంచినీళ్ళు తాగుతున్నాను. ఈ లైవ్ చిన్నబాబు, చిన్నబాబు. రే అప్పిగా, నువ్వా? అవును బాబు, కోటిపల్లి నుంచి మీ మామగారు మీకోసం పంపించారు. ఏంట్రా ఇది? అరిసెలు, సున్నంలో జంతికలు. అలా బస్ స్టాండ్ లో బిచ్చగాల్లో కొట్టుకుంటున్నారు. రాత్రి అన్నం లేదా? రాత్రి ఏ రాత్రి తిన్నాం గనక ఈ రాత్రి కూడా ఫుడ్ దొరకపోతే రేపు గోడ మీద వాల్ పోస్టులు పీక్కొని తిందాం అనుకుంటున్నాం. అమ్మో, అమ్మని కమ్మని దెబ్బ ఇంత గట్టిగా తగిలింది దెబ్బ. కెప్టెన్ అడవాడు. అమ్మ తల్లి, ఎవరమ్మా తమరు? శుభమాని పెళ్లి ప్రోగ్రాంకి వెళ్తుంటే యమగండలా వచ్చి గుద్దేశావే. ఏంటి నన్ను యమగంట అంటావా? నువ్వే రావుకాలం. తప్పు తాగి నా స్కూటర్ గుద్దించి చాలక ఎదురు మాట్లాడుతున్నావా? నేను తాగానా? చచ్చా, తాగటమా? టీ తాగటానికి టికానా లేదు. తాగి నిండి ఎక్కడ గుద్దుతావు తల్లా? ఓహో, మీరు తాగుబోతులు కదా? కాదు. ఏ క్లాస్ బిచ్చగాళ్ళు అన్నమాట. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. మమ్మల్ని మా బుల్లి బుజ్జిగారిని గుద్దింది చాలక మమ్మల్ని బిచ్చగాళ్ళంటావా? ఆ నవ్వేంది తల్లి? దాచిపెట్టుకో. ఏంటి ఇది? ఇది కారా? మరి? డాల్డా డబ్బాకి చెత్త తగిలించి దాని రోడ్డు మీద అంటారు. సిగ్గులేదు? ఏంటి, మా కార్ని డాల్డా డబ్బా అంటావా? నిన్ను మా బుజ్జి కార్ని డాల్డా డబ్బా అంటావా? చచ్చిన గాడిదకి రంగు వేసి తెచ్చావు, ఇది స్కూటరా? ఏంటి నా స్కూటర్ ని గాడిదంటావా? అవునే. బజవాడ బజగోవిందం. నువ్వే చీర నువ్వే గుంట గంట. ఇదిగో ఉంచుకోవే గుంటూరు గుంట. నువ్వే నువ్వే లక్కవరం చెక్క. అయ్యో, మీరు ఇలా గంట గుంట చెక్క తొక్క అని సెన్సార్ వాళ్ళకు కూడా అర్థం కాని భాషలో తిట్టుకుంటూ ఒక్కొక్కటే మా సామాను పీకేస్తుంటే మా కారణం ఏం కాదు. నోరు మీద అంబాపురం బ్రహ్మం. ఈ బిళ్ళహరిని తిడతావా? ఎన్ని గుండెలు నీకు? నువ్వంటే నాకు లెక్క. చించుతా. ఏంటి చించేది? పాత న్యూస్ పేపరా?
తొక్క చించావా? ఇంకా నయ్యం దొక్క చించావేమో అని భయపడ్డా. చూడు కట్టను ఎలా చించిందో. మామా, నువ్వా? ఉత్తర పత్రం లేకుండా వాయుదూతలో వచ్చేసావు. ఇదేనా రావడం? రావటం కాదు, ఇన్ని మెట్లు ఎక్కితే పోవటం మాత్రం ఖాయం. అవునరా, ఎంతో పెద్ద ఇంట్లో ఉంటున్నానని కబురు చేసావు. తీరా వచ్చి చూస్తే ఈ పాకేంటి నువ్వేంటి? నా ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మామా? అందుకే మొత్తం ఇల్లు 2000 అద్దెకిచ్చేసి 3,000. అయ్యో, ఎందుకు అరుస్తావ్? నాకేం చెవులేదు, నువ్వు చెప్పమ్మా. ఇచ్చేసి నేను ఒక్కడే ఉంటున్నాను కదరా. ఇంత నుంచి పై వరకు మందా? గేటు దగ్గర నుంచి మనదే మామా. మామ ఆ ఇల్లు కూడా మనే. వాళ్ళు అడిగితే రాసిచ్చి మేము ఇక్కడ సరదాగా ఉంటున్నాం. అవును కదరా?